సార్ ఈ మధ్య పెద్ద పెద్ద హాస్పిటల్స్ కావచ్చు, చిన్న హాస్పిటల్స్ కావచ్చు, ఎవరైనా సరే ఈ నీ రీప్లేస్‌మెంట్స్ అండ్ జాయింట్ రీప్లేస్‌మెంట్స్ ఎస్పెషల్లీ సర్జరీస్ అంటే ఇంక ఇవి అవుతూనే ఉంటాయి. సర్జరీస్ అవుతూనే ఉంటాయి. మనం మోకాలు తీసేసి ఫారిన్ బాడీ మనకి ఇన్‌ఫ్యూజ్ చేసుకుంటూనే ఉండాలా. దానివల్ల ఎన్ని కాంప్లికేషన్స్ వస్తాయి. ఇంత అడ్వాన్స్‌మెంట్ అయిన తర్వాత కూడా మనము ఈ మోకాల మార్పిడి గురించి, జాయింట్ రీప్లేస్‌మెంట్స్ గురించే మాట్లాడుతున్నాం. సర్జరీస్ గురించే. ఇంకా వేరే ఆప్షన్స్ ఏం లేవా? అసలు ఇది ఎందుకు ఇంత హైప్ క్రియేట్ అయింది మార్కెట్‌లో? అంటే ఇది ఒక దగ్గర 40 ఇయర్స్ నుంచి ఈ ట్రెండ్ నడుస్తుంది. అంటే ఎక్కడ జాయింట్ ప్రాబ్లం ఉన్నా అది చేంజ్ చేసేయడం, అంతే. లేదంటే ఆర్థ్రోస్కోపీ చేసి దాన్ని సూచరింగ్ చేయడము, దాంట్లో లేదా రోబోటిక్స్ అడ్వాన్స్ గా చేసేస్తారు అని నీ చెప్పడం. రీప్లేస్మెంట్ తర్వాత వాట్ ఈస్ దట్ నావిగేషన్ గైడెడ్ నీ రీప్లేస్మెంట్ అని కొన్ని రోజులు వచ్చింది. అవును. అదే అయిపోయింది. ఇప్పుడు రోబో అని వచ్చింది. ఉమ్. దీని తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. అంటే అందరూ కూడాను ఒక క్వశ్చన్ వేసుకోవాలి. ఇది సర్జన్స్ ఏదో అండం కాదు, హాస్పిటల్స్ ఏదో అండం కానీ, ఉమ్. మనం ఎన్ని రీప్లేస్మెంట్స్ చేసి మోకాళ్ళు తీసేసి మెటల్స్ పెడుతున్నామని కాకుండా ఎన్ని మోకాళ్ళు మనం కాపాడామన్నది మనం క్వశ్చన్ వేసుకోవాలి. అంటే ఏ హాస్పిటల్ అయినా, Correct. హాస్పిటల్ CEO అవ్వచ్చు, ఉమ్. హాస్పిటల్ ఓనర్స్ అవ్వచ్చు, Surgeons చేసే అవ్వచ్చు. సర్జన్ అవ్వచ్చు. అరే నేను ఈ నెల నేను 40 చేశాను, నేను ఒక రోజులో 21 చేశాను అని జబ్బలు తట్టుకోవడం కాదు. ఎన్ని మోకాళ్ళని మనం ప్రిజర్వ్ చేసాం, ఎన్ని మోకాల్ని ప్రిజర్వ్ చేసి వాటి న్యాచురల్గా వాటిని ఎంత ప్రొటెక్ట్ చేసాము అన్నప్పుడే నీకు గొప్పతనం వస్తుంది. నేచురల్ గా ఎంత హీల్ చేసాం అనేది న్యాచురల్గా ఆ టెక్నిక్ ఉన్నప్పుడు దాన్ని ఎందుకు వాడరు అన్నదే బాధ. అది ఉంది ఆల్రెడీ. డెఫినెట్లీ. ఇండియాలో ఒక 10 సంవత్సరాల ముందు నుంచి బాగా పాపులరైజ్ అయింది. అంతకు ముందు కూడా ఒక 10% ఆర్థోపెడిక్ సర్జన్స్ ఇదే చేస్తున్నారు. అక్కడక్కడ ఉంటారు వాళ్ళు. ఓ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లోనో, అది ఢిల్లీలోకి 2-3, బాంబేలో 2, వాళ్ళకి బాగా నమ్మకం ఉంది, కానీ బయటికి రానివ్వాలి. సర్జరీ అయితే లక్షల్లో అవుతుంది, ఇంజెక్షన్ వేలలో అయిపోతుంది. ఎందుకంటే డాక్టర్స్ మంచోళ్ళే, ఆర్థోపెడిక్ డాక్టర్స్ ఎవరైతే ఈ ఆపరేషన్ చేసిన ప్రెషర్ వాళ్ళకు టార్గెట్ చెడగొట్టేదంతా ఇండస్ట్రీస్. దానికి ఒక ఇంప్లాంట్ కనిపెట్టడం, దానికి ఒక సిమెంట్ కనిపెట్టడం, దాన్ని ఒక పెద్ద సర్జరీ చేయడం, దాని సర్జరీని మళ్ళీ వేరే విధంగా పలు విధాలుగా మార్చేయడం. అందరూ వేసుకోవాల్సిన క్వశ్చన్ ఏంటంటే, మనం ఎన్ని మోకాళ్ళు కాపాడే పరిస్థితి అంతా ఈ రోజున వస్తుందంటే అది ఒక్క PRP వల్ల. ఎందుకంటే కొన్ని వేల మంది ఈ 10 yearsలో కొన్ని లక్షల ఇంటదేమో అందరూ చేస్తున్నారు కాబట్టి PRP ట్రీట్మెంట్తో కొన్ని లక్షల మోకాళ్ళు కాపాడబడ్డాయి. అవి లేవు 10 years బ్యాక్. సో అందరూ క్వశ్చన్ వేసుకోవాలి. ప్రతి డాక్టర్ కూడా గుండె మీద చేసుకొని అనుకోవాల్సిన మాట ఏంటంటే, అరే నేను మోకాళ్ళు ఎన్ని కాపాడాను ఈ నెల, ఎన్ని రీప్లేస్మెంట్ చేశాను కాదు. ఎందుకంటే ఇది ఒక ప్యూరిటీతో ఆలోచించాల్సిన విషయం. అప్పుడే మన పబ్లిక్లో చేంజ్ వస్తుంది. పబ్లిక్లో గుడ్ హెల్త్ అన్నది నడుస్తుంది. ఎందుకంటే ఎప్పుడైతే మనం ఇట్లాగే సర్జరీ అంటే కాంప్లికేషన్ రేట్లు ఎక్కువ. డెఫినెట్లీ. అండ్ నార్మల్ లైఫ్ లీడ్ చేయలేరు కదా సర్జరీ అయిన తర్వాత వన్స్. అదే PRP అయితే మన బాడీలో నుంచి బ్లడ్ తీస్తాం కాబట్టి నార్మల్ లైఫ్ అనేది ఎక్కువగా ఉంటుంది. చెడు జరగదు, మంచే జరుగుతుంది. నీకు ఎక్స్పీరియన్స్ వచ్చే కొద్దీ మంచి పెరుగుతూ ఉంటుంది. అందరూ స్టార్ట్ చేయండి, అందరూ చేయండి, కరెక్ట్ టెక్నిక్స్ నేర్చుకోండి, హ్యాపీగా ఉంటుంది. అది ఇప్పుడు చేంజ్ వస్తుంది పబ్లిక్లో, ఒక మంచి చేంజ్ వచ్చి సర్జరీ నుంచి నాన్ సర్జరీ వెస్టర్న్లో స్టార్ట్ అయింది. వెస్టర్న్లో అంతా కూడా నీ ప్రిజర్వేషన్ డోంట్ కట్ ఇప్పుడు వచ్చేసింది. అంటే ఒక విధంగా చెప్పాలంటే PRP ఎక్కువగా జరుగుతున్న కంట్రీ ఏదంటే ఇండియానే. ఇండియానే, బయట లేదు. వెస్టర్న్ కంట్రీస్లో అలో చేయరు, ఇంకా లేదు, నెమ్మదిగా స్టార్ట్ అవుతుంది ఇప్పుడు. PRP అన్నది ఎక్కువ, ఎందుకంటే మన పెద్ద కంట్రీ, మన దగ్గర పెద్ద పాపులేషన్ ఉంది కాబట్టి ఎక్కువ డాక్టర్స్ ఉన్నారు, ఆర్థో వాళ్ళు కానీ, పెయిన్ స్పెషలిస్ట్ కానీ. సో PRP ఎక్కువ జరిగేది. చూస్తున్న ఆడియన్స్ కి ఎంత అవేర్నెస్ వచ్చింది సార్? మీరు ఆల్రెడీ చేస్తున్నారు, ఇప్పుడు కొన్ని వేల ఏమంటారు PRP ట్రీట్మెంట్స్ చేశారు, మీరు నీస్ని కాపాడారు. సో ఎంత అవేర్నెస్ ఉందనుకుంటున్నారు ఇప్పుడు ఆడియన్స్? అవేర్నెస్ మీరు చూడండి, ఎప్పుడైనా అలాగా సిటీలో వెళ్తున్నప్పుడు, ఇంతకుముందు ఆర్థోపెడిక్ హాస్పిటల్స్లో బోర్డ్స్లో నీ రీప్లేస్మెంట్ సర్జరీ, హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ, ట్రామా, రోబోటిక్ సర్జరీ ఉంటుంది. ఇప్పుడు తప్పకుండా PRP అని ఉంది. ప్రతి ఆర్థోపెడిక్ హాస్పిటల్లోని వెబ్సైట్లో PRP అన్నది వచ్చింది. ప్రతి డాక్టర్ కూడా బోర్డు పైన పెట్టుకుంటాడు, ఇక్కడ PRP చేయబడును. అదే అవేర్నెస్. అండ్ ఇంకోటి, ఎందుకు వచ్చింది అవేర్నెస్ అని అడగచ్చు మీరు. ఎందుకు వచ్చింది తెలుసా? ఇది డాక్టర్స్ మాట్లాడుకొని కాదు, పేషెంట్లు డాక్టర్ దగ్గర పోయి, సార్ మీరు PRP చేస్తారా
సర్జరీ గురించి మాకు తెలుసు, మీరు పిఆర్పి చేస్తారా లేదా అని అడగడంతో, అంటే జనాల్లోకి అంత అవేర్నెస్ వెళ్ళింది కాబట్టి వాళ్ళే డైరెక్ట్ అడుగుతున్నారు. ముందే గూగుల్లో చూసుకొని వచ్చేసి చెప్తూ ఎక్కడెక్కడో తెలుసు. ఇప్పుడు ఎందుకంటే నొప్పున్న వాళ్ళకి తెలుస్తుంది, నొప్పున్నోడు ఏం చేస్తాడు 10 చోట్ల ఎత్తుకుతా ఉంటాడు. అరే బెస్ట్ ట్రీట్మెంట్ ఆపరేషన్ 40-50 సంవత్సరాల నుంచి అందరికి తెలుసు, మోకాలు తీసేస్తారని. అరే వాళ్ళు తీసుకున్నారు మోకాలు, వీళ్ళు తీసుకున్నారు, వీళ్ళు బాగున్నారు, వాళ్ళు బాగాలేదని అన్ని తెలుసు. కానీ ఎప్పుడైతే వాళ్ళు నాన్ సర్జికల్ ట్రీట్మెంట్ కోసం వెతుకుతూ ఉంటారో, అరే దీంట్లో అలోపతిలో పిఆర్పి ది బెస్ట్ అంటున్నారు కాబట్టి, సో డైరెక్ట్గా ఆర్థోపెడిక్ డాక్టర్ కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు, సార్ నాకు పిఆర్పి కావాలి, నేను పిఆర్పి తోటే నా మోకాలు సెట్ చేసుకోవాలి అని అడగడం అన్నది అవేర్నెస్. అంటే రైట్ టైంలో పేషెంట్ మీ దగ్గర రావాలి అంటే పేషెంట్ కి సైన్స్ అండ్ సింటమ్స్ ఏముండాలి సార్? పెయిన్ ఇనిషియల్, అంతే. ఇనిషియల్ కాదు, ఎప్పుడైనా కానీ. ఇప్పుడు ఇనీషియల్, నేను చాలా ఇంటర్వ్యూస్లో చెప్పాను, ఇనీషియల్ డేస్లో నొప్పి ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళరు. అవును. చిన్న నొప్పి ఉంది ఎందుకు వెళ్తారు? ఏదో టాబ్లెట్లు వాడుకుంటూ ఎక్సర్సైజ్ చేసుకుంటూ, అదంతా కొంచెం ముదిరి ఒక గ్రేడ్ 2 గ్రేడ్ 3కి వెళ్ళినప్పుడు అప్పుడు అరే ఇదేదో ప్రాబ్లం, నార్మల్ లైఫ్ డిస్టర్బెన్స్ వస్తున్నప్పుడు. ఇప్పుడు పిఆర్పి గురించి మనం చేస్తున్న అవేర్నెస్ క్యాంప్స్ వల్ల గ్రేడ్ 1లో కూడా చిన్న నొప్పి వస్తున్నారు. కానీ 99% కేసెస్ మా దగ్గరికి వచ్చేవన్నీ గ్రేడ్ 4. గ్రేడ్ 4కి వచ్చి, గ్రేడ్ 4 అమ్మా ఇది మరి ఆపరేషన్ ఏమన్నా ఆలోచిస్తున్నారా అంటే, ఆపరేషన్ అనగానే కోపం వస్తుంది వాళ్ళకి. సార్ ఆపరేషన్ గురించి మాకు తెలుసు, మీరు పిఆర్పి చేస్తారా లేదా? మరి గ్రేడ్ 4 వాళ్ళకి ఎంత సక్సెస్ రేట్ ఉంటుంది సార్ పిఆర్పి? ఎంత అయితే గ్రేడ్ 2 గ్రేడ్ 3లో ఉంటుందో అంత ఉంటుంది. కాకపోతే కరెక్ట్గా చేయాలి, కరెక్ట్ టెక్నిక్తో ఉండాలి, కరెక్ట్గా పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేసుకోవాలి. పేషెంట్ కూడా కరెక్ట్గా ఫాలో అవ్వాలి. ఇప్పుడు నాగార్జున గారి ఇంటర్వ్యూలో కూడా ఆయన ఏమన్నారు, పిఆర్పి నేను చేసుకున్నాను 15 years బాగున్నాను, కానీ రీహాబిలిటేషన్ ఎక్సర్సైజెస్ నేను కరెక్ట్గా చేశాను, మెయింటైన్ చేసుకుంటూ అవే, అది కూడా చాలా ఇంపార్టెంట్. అవి చెప్తాం. అవి ఎవరైతే బాగా చేస్తారో, గ్రేడ్ 4 కదా, ఒకవేళ గ్రేడ్ 5 ఏదైనా ఉంటే అది లేదు, అటువంటి వాళ్ళు కూడాను కరెక్ట్ అయిన పద్ధతిలో చేసుకుని కరెక్ట్గా ఫాలోఅప్లో ఉన్నారు, కరెక్ట్గా మేము చెప్పిన మాట వింటే మంచి రిజల్ట్ వస్తుంది. పెద్ద పెద్ద ఆపరేషన్కి వెళ్ళాల్సిన అవసరం. చూసింగ్ డాక్టర్ అండ్ బీయింగ్ వెరీ రెస్పాన్సిబుల్ ఆఫ్టర్ ద చాలా రెస్పాన్సిబుల్ థెరపీ. ఏ ట్రీట్మెంట్ కూడా అల్లా టప్పాగా తీసిపారేయడం, ఏముందిలే తీసుకుందాం వెళ్ళిపోతాం, చాలా సీరియస్నెస్ ఉండాలి. నేను ఎందుకంటే ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు మా పేషెంట్స్ అందరికీ నేను చెప్తాను, డిసిప్లిన్, క్రమశిక్షణతో ఈ ట్రీట్మెంట్ తీసుకోండి, నేను చెప్పిన మాట వినండి. మీరు ఎటువంటి పెద్ద పెద్ద ఆపరేషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, దీంతోనే మంచిగా రికవర్ అవుతారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.